మొన్న లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు లోయర్ ట్యాంక్ బండ్లో సేవ్ ఆఫీస్ అని ఒకటి ఉంది, సేవ్ ఆర్గనైజేషన్. అది విజయరామ్ గారిది. సేవ్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఆ సేవ్ ఆఫీస్లో వాళ్ళు ఈ నాటి దేశీ విత్తనాలు ఉంటాయి కదా, వాటిని ఎట్లా ఎంకరేజ్ చేయాలి. ఈ హైబ్రిడ్ విత్తనాలు కాకుండా మన హెల్త్కి పెద్ద ఉపయోగపడవు హైబ్రిడ్ విత్తనాలు, అందరూ తెలిసిందే. సో ఈ నాటి విత్తనాలు పెంచుకొని వాటిని ప్రాపగేషన్ చేసుకొని మళ్ళీ విత్తనాలు వస్తే వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎలా మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు ఈ నాటి విత్తనాల వల్ల అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అంతా తెలిసే ఉంటుంది, విజయరామ్ గారు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మీద చాలా కృషి చేశారు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా వ్యవసాయాన్ని ఎలా చేసుకోవాలి, చిన్న ప్లేస్లో మనం ఎంత బాగా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. సో సపోజ్ మనకి 3600 అడుగులు ఒక స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఉంటే, 3600 అడుగులు ల్యాండ్ ఉంటే దాంట్లో 6 లేయర్ ఫార్మింగ్ అని చెప్పేసి 6 లేయర్ ఫార్మింగ్లో లోపల మట్టిలో తయారయ్యే విత్తనాలు, మట్టిలో తయారయ్యే మొక్కలు, ట్యూబర్స్ కానీ ప్లస్ పైన ఆకుకూరలు తక్కువ హైట్లో ఉండేవి, ఆ పైన బాగా హైట్ అయ్యే ములక్కాయ చెట్లు అలాంటివి కూడా పెట్టుకొని ఎలా మనం అట్లీస్ట్ నెలకి 20,000 వరకు 2.5 lakh ఆదాయం ఇయర్కి ఎలా తీసుకోవచ్చు అనేది విజయరామ్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని యూట్యూబ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు రిఫర్ చేయండి, బాగుంది. సో ఆచరణ యోగ్యంగా అనిపిస్తుంది నాకు, అది ప్రాక్టికల్గా కూడా మనం ఇష్యూ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న విత్తనాలు, సో విత్తనాలు ఏంటంటే నాటి విత్తనాలు, దేశీ విత్తనాలు 20 రూపాయల ప్యాకెట్ అంతే. అక్కడ మనకు ఆఫీస్లో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పుడు ఏది వేయాలి, విత్తనం ఏది మంచిది అనేది కూడా, ఏ సీజన్కి ఏది వాడాలి. సో ఇది పాలకూర, ఇది నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఇది బెండకాయ విత్తనాలు. సో ఏం తెచ్చాను, మిర్చి, ఇవన్నీ ఇప్పుడు మనం వేస్తాం, ఇక్కడ టెరెస్ ఫామ్లో వేసి చూద్దాం ఎలా వస్తాయో, మళ్ళీ ప్రాపగేట్ కూడా చేద్దాం వీటిని. ఇది ఎర్ర గోంగూర, నీటి రాసే చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే రైతుల దగ్గర తీసుకుంటారు ఈ విత్తనాలు, రైతుల దగ్గర తీసుకొని ఎవరైతే దేశీ విత్తనాలు పండిస్తారో, దేశీ రకం పంటలు వేస్తారో వాళ్ళకి తీసుకొని ఆ విత్తనాలు సేకరించి మళ్ళీ మనకి ఇట్లా ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి మళ్ళీ అడిగినప్పుడు ఇస్తారన్నమాట. చాలామంది వస్తుంటారు ఇలా ఆఫీస్కి. మీరు చూస్తే గోంగూర, ఎర్ర గోంగూర, పాలకూర, బీరకాయ, మిర్చి, బెండకాయ ఎంత తెచ్చాను అనమాట. 2 ప్యాకెట్స్ ఇచ్చాను ఒక్కటి చూద్దామని చెప్పేసి. సో కీరా గ్రీన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి దోసకాయ. ఇవన్నీ మనం టెరెస్ ఫామ్లో వేద్దాం, వేసి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. కాశీ టొమాటో, గోర్చిక్కుడు, ఇది బెండకాయ, అన్ని 2 ప్యాకెట్స్ ఇచ్చానండి. ఒక్కటి 20 రూపాయలు మాత్రమే. సో ఎక్కువ అడిగినా కూడా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేయాలి, ఈ మూమెంటమ్ని స్ప్రెడ్ చేయాలి, అందరూ వాడాలి దేశీ విత్తనాలు అనేది వాళ్ళ ఎజెండా అనమాట. సో ఇది ఈ వీడియోలో మీకు చూపించి మీకు కూడా దీని గురించి అవేర్నెస్ కల్పిద్దామని అనిపించింది నాకు. సో మీరు కూడా వీలైతే హైదరాబాద్లో ఎవరున్నారు వాళ్ళందరూ లోయర్ ట్యాంక్ బండ్ ఆఫీస్లో రామకృష్ణ ఆశ్రమం ఉంది, రామకృష్ణ ఆశ్రమం దగ్గర వీళ్ళ సేవ్ ఆఫీస్ అని ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్లో చూసినా కూడా సేవ్ ఆఫీస్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు చక్కటి నాటి విత్తనాలు తెచ్చుకొని మీరు హ్యాపీగా కూరగాయలు పండించుకోవచ్చు.